భారత్ లో అమెజాన్ పెట్టుబడులు 3.15 లక్షల కోట్లు. అమెజాన్ అయితే మొత్తం భారత్ లో 3 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయబోతుంది. ఆల్రెడీ గతంలో కూడా చేసింది. మరి దీని వల్ల కూడా 10 లక్షల మందికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నది. దిగ్గజ ఈ కామర్స్ సంస్థ నిర్ణయం 10 లక్షల ఉద్యోగాల సృష్టికి అవకాశం. ఇప్పుడు 2030 నాటి వరకు కూడా మొత్తం 10 లక్షల మందికి కూడా మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేసి 10 లక్షల మందికి పైగా కూడా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి అమెజాన్ చెప్తా ఉన్నది. అమెరికా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ 2030 కల్లా మన దేశంలో $35 బిలియన్ల అంటే దాదాపు 3.15 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు వెల్లడించింది. బుధవారం జరిగిన అమెజాన్ సంభవ్ సమిట్ లో ఈ విషయాన్ని తెలిపింది. అమెరికా ఐటీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్ ప్రకటించిన మొత్తానికి సమానంగా అమెజాన్ ఒక్కటి ఇంత భారీగా పెట్టుబడులు ప్రకటించడం విశేషం. ఏది మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏవైతే ప్రకటించిందో దానికన్నా అంటే అవన్నీ కలిపితే అమెజాన్ ఒక్కటి అన్నట్టుగా మనకైతే చెప్పడం జరిగినది. క్విక్ కామర్స్ తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మీద అంటే ఏఐ వ్యాపారాన్ని కూడా విస్తరించడం కోసం వీటిని వినియోగించనుందని చెప్పి కూడా చెప్పడం జరిగినది. మరి ఇవన్నీ కూడా పోటీని తట్టుకోవడం కోసమే అని చెప్తా ఉన్నది. ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ స్విగ్గీ కానివ్వండి, ఇన్స్టామార్ట్ కానివ్వండి, బ్లింకిట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా పోటీగా రాబోతుందని చెప్పి చెప్తా ఉన్నారు. లాజిస్టిక్స్ మౌలిక వసతులపై 2030లోగా ఈ పెట్టుబడులను అమెజాన్ పెట్టనుంది. తద్వారా భారత్ లో 10 లక్షల ఉద్యోగాలు సృష్టి జరుగుతుందని పేర్కొన్నది. వాల్మార్ట్ కు చెందిన ఫ్లిప్కార్ట్ తో పాటు దేశీయ సంస్థలైన జియోమార్ట్, బ్లింకిట్, ఇన్స్టామార్ట్, జెప్టోలకు పోటీనివ్వడం కోసం అమెజాన్ ఇక్కడ పెట్టుబడులు పెడుతోంది. 2010 నుంచి ఇప్పటిదాకా $40 బిలియన్ల అంటే సుమారు 3.60 లక్షల కోట్లను అమెజాన్ వెచ్చించింది. 2023లోను $26 బిలియన్ అంటే సుమారు 2.34 లక్షల కోట్లు పెట్టుబడులను ప్రకటించింది. తాజా పెట్టుబడులతో భారత్ లో విక్రేతాలు, ఎగుమతులు 2030 కల్లా $80 బిలియన్ల అంటే సుమారు 7.20 లక్షల కోట్లు చేరడానికి ఉపయోగపడుతున్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నది. ఇది నిజంగా అమెజాన్ ఇక్కడ వస్తే 10 లక్షల మందికి పైగా కూడా వాళ్ళందరికీ జాబ్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఇంకా మంచి ఎకనామీని కూడా బిల్డ్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ఒకసారి మీ కామెంట్ తెలపండి.